ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపైన తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపైన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనర్హత పిటిషన్లపైన స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటుగా స్పీకర్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపైన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణపైన ఆసక్తి నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపైన తెలంగాణ హైకోర్టులో విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపైన ధర్మాసనం విచారణకు సంబంధించిన దగ్గరున్న అప్డేట్స్ ఏంటి సునీల్? రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారేపినటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని గతంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన పిటిషన్పై ఈ రోజు హైకోర్టు విచారణ జరిగింది. అయితే వీటికి సంబంధించిన పిటిషన్ లో ఇంకా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో మరోసారి విచారణను ఈ నెల జూలై 22వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సునీల్.